హలో అందరికీ వెల్కమ్ టు చింటూ కుకింగ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షాలకు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు మనకి వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది కదండి. అందుకని ఈరోజు మా ఇంట్లో మేము వేడివేడిగా పకోడీలు బజ్జీలు బాగా చేసుకున్నామండి. ఇదిగోండి పకోడీలు ఎలా చేయాలో మనకు తెలుసు కదండి అండి. పకోడీ పిండిలో కాస్త మేము ఉల్లిపాయలు వేసుకొని బాగా వాటిని కలిపి చూడండి ఎర్రగా బాగా క్రిస్పీగా వచ్చేలాగా పకోడీలు చేసుకున్నామండి. ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత నీట్గా వచ్చినాయి చూసారా పకోడీలు. అలా పకోడీలు వచ్చినాయండి. పకోడీలు బాగున్నాయండి. వీటికి మేము బాగా చేసాం. ఇదిగోండి ఇప్పుడు మేము పొటాటో తోటి కూడా బజ్జీలు చేసుకున్నామండి. అందరు పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు కదా, మనం ఇప్పుడు పొటాటోతో కూడా బజ్జీలు చేసుకున్నామండి. అవి ఎంత క్రిస్పీగా వచ్చినాయంటే మీకు ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయంటే ఈసారి ఆ వర్షానికో ఏమో కానీ భలే వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి. మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. వాటి రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేను కామెంట్లో మీకు చెప్తానండి. ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి. బాగా వచ్చినాయండి ఈసారి బజ్జీలు. పకోడీ బాగా వచ్చింది, క్రిస్పీగా వచ్చింది, తినడానికి బాగుంది. చిన్నపిల్లలు అయితే భలే టేస్ట్, ఈ వర్షానికి వాళ్ళైతే బాగా టేస్టీగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు చూడండి పకోడీ ఇవి అయితే బాగా వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి. మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ వర్షానికి వేడి పకోడీలు బజ్జీలు వేసుకుంటే అండి. ఇది చూడండి పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తున్నామండి. ఇదిగోండి చూడండి భలే వచ్చినాయి ఈసారి అయితే. అసలుకి ఈ వర్షానికి ఈ చలిదనానికి ఈ పకోడీలు ఈ బజ్జీలు తింటుంటే ఎంత హాయిగా ఎంత బాగుందో అంటే మేము దాంతోపాటు మేము టీ కూడా పెట్టుకున్నామండి. పక్కన టీ కాగుతుంది చూసారా, టీ కూడా పెట్టుకున్నాము. ఈ బజ్జీలు బాగా ఎట్లా పొంగుతున్నాయో చూడండి చూసారా. అదిగోండి భలే వచ్చినాయి ఈసారి అయితే బజ్జీలు పకోడీలు చాలా బాగా వచ్చినాయండి. ఎలా వచ్చినాయో ఒకసారి కామెంట్ పెట్టండి. బాగా క్రిస్పీగా వచ్చినాయండి బజ్జీలు బోండాలు మాత్రం. బజ్జీలు అదిగోండి టీ పక్కన నేను మీకు బాగా కనిపెడాలని టీ చూపిస్తున్నాను. పాలు వేసేసరికి ఎంత బాగా వచ్చిందో చూడండి. అదిగోండి చూసారా ఎంత. ఈ టీ తీసుకొని ఆ పకోడీలు ఆ బజ్జీలు తింటుంటే ఈ వర్షానికండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసారుగా. అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి మా డాడీ టేస్ట్ చేస్తున్నారండి. ఎంత బాగున్నాయంటే ఆయనకి చాలా బాగున్నాయని ఒక్కొక్కటి తిని ఎంత చూపిస్తున్నా చూడండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. బాయ్ అండి.